నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతానికి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో పలు మార్పులు చేస్తున్నారు. మళ్లీ పార్టీని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జగన్. ఇక నుంచి వైఎస్ జగన్ పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్తలతో ఎనీ టైం ఫేస్ టు ఫేస్ మాట్లాడతానని అంటున్నారు జగన్. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో మొట్టమొదటి మార్పును తన ఇంటి నుంచే స్టార్ట్ చేశారు. ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటారని, ప్రతి ఒక్కరూ తనను నేరుగా కలవచ్చని చెప్పుకొచ్చారు. అందుకోసం వైసీపీ మెయిన్ ఆఫీసును మూసివేశారు. తన ఇంటి పక్కనే ఉన్న క్యాంప్ ఆఫీస్నే పార్టీ కార్యాలయంగా మార్చాలని ఆదేశించారు జగన్. ప్రస్తుత తరుణంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై వైసీపీ కార్యకలాపాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అప్పుడే పార్టీ కోలుకుంటుందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అందుకే జగనే నేరుగా రంగంలోకి దిగారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని వైసీపీ పెద్దలు గాలికి వదిలేశారు. ఒక్క రోజు కూడా పార్టీ క్యాడర్తో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి వాస్తవాలను చెప్పేవారే కనుమరుగయ్యారు. పైగా వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డ తమను పట్టించుకోలేదన్న ఆగ్రహం, ఆవేదన క్యాడర్లో గూడు కట్టుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు సైతం తమకెందుకులే అన్నట్లు దూరంగా ఉన్నారనేది కూడా టాక్. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పాలనపై ఫోకస్ పెట్టడంతో పార్టీ గాడి తప్పినట్లు, ఇకపై పార్టీని పటిష్టపరిచే దిశగా జగన్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే జగన్ పనిగా పెట్టుకున్నారు. దీంతో క్యాడర్ కూడా ఆయన్ను కలవడానికి, తమ సాధక బాధలు చెప్పుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.